అయ్యా ఈ యొక్క వ్రతాన్ని ఏ విధంగా ఆచరిస్తారు, ఈ యొక్క వ్రతాన్ని గురించి యొక్క ఫలితం ఏంటో సవివరంగా చెప్పండి అని చెప్పేసి అన్నా. నాయన సత్యనారాయణ స్వామిని ఎవరో కాదయ్యా మహావిష్ణువునికి నేనే యొక్క వ్రతాన్ని ఇచ్చాను. ఈ యొక్క వ్రతం కనుక చేసుకున్నట్లయితే మనకుంటే దుఃఖాలు కష్టాలన్నీ కూడా తొలిగిపోతాయి. దుఃఖం అంటే ఏమిటి, కష్టం అంటే ఏమిటి? దుఃఖం అంటే మనలో మనమే బాధపడుతుంటే దుఃఖం అవుతుంది. అదే దుఃఖాన్ని ఆచరణ చెప్పుకుంటే కష్టం అవుతుంది. కొన్ని చెప్పుకునే దుఃఖాలంటే చెప్పుకోరాని దుఃఖాలు ఉంటాయి. రాత్రి భార్య ముట్టిగా వేస్తే పొద్దున ఎవరికైనా చెప్పుకోగలరా? ఎవరికి చెప్పుకోలేడు. అటువంటి దుఃఖాలన్నీ కూడా తొలగిపోయి ధనము ధాన్యం అంతా కూడా పెట్టుకొని చేసి సంతానం కలిగి వారికి సంతానం కలిగించి సౌభాగ్యం సతతంకరం సర్వత్ర విజయప్రదం ఎల్లప్పుడూ కూడా సౌభాగ్యంగా ఉండేట్టుగా చేసి ఎప్పుడూ కూడా విజయం ఉండేటట్టుగా కూడా అనుగ్రహిస్తుంది. ఇటువంటి యొక్క వ్రతాన్ని పూర్వం రాజులందరూ కూడా యుద్ధానికి బయలుదేరేటప్పుడు వెళ్ళి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి విజయంతో కూడా తిరిగి వచ్చేవారు. ఇటువంటి వ్రతాన్ని మాఘమాసం నుండి కానీ మార్గశిర మాసం నుండి కానీ కార్తీక మాసం నుండి కానీ వైశాఖ మాసం నుండి కానీ ఏదైనా శుభ సమయం నుండి యొక్క వ్రతం చేసుకోవడం చాలా మంచిది. ఇటువంటి వ్రతాన్ని కూడా ఆచరించే వాళ్ళందరూ కూడా సూర్యోదయం లేచి స్వామివారికి నమస్కారం చేసి మనం ఎక్కడైతే పూజ చేస్తామో అక్కడ యొక్క స్వామివారికి అలంకారం చేసి ఒక పీట ఉంచి దాని మీద బియ్యం రాసి పోసి ఒక కలశాన్ని ఉంచాలి. ఆ కలశం కూడా వెండితో కానీ రాగితో కానీ మట్టితోనైనా సరే ఈ యొక్క కలశాలు తయారు చేయాలి. ఇటువంటి యొక్క కలశం తయారు చేసే ముందు కూడా విఘ్నేశ్వర పూజ చేసుకొని స్వామివారి యొక్క ప్రతిమను బంగారంతో కానీ వెండితో కానీ రాగితోనైనా సరే ప్రతిమను తయారు చేసి దాని పంచామృతంతో అభిషేకించి పూజ చేసి ఆ యొక్క కలశం వద్ద కలశం వద్ద ప్రతిమ నుంచి ఆ యొక్క పూజ నిర్వహించాలి. ఇటువంటి యొక్క మతాన్ని కూడా బ్రాహ్మణ క్షత్ర వైశ్య శూద్రాదులు పురుషులు స్త్రీలు ఋషులు మూలనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇటువంటి యొక్క వ్రతాన్ని కూడా ప్రతి నెల ఆచరించవచ్చు లేదా సంవత్సరం ఒక్కసారి అయినా సరే వ్రతాన్ని ఆచరించాలి. ఈ యొక్క ఆవుల పూజలు చేసుకునే వాళ్ళందరూ కూడా ఆవు పాలు గోధుమ రవ్వ కానీ గోధుమ పిండి కానీ బియ్యం రవ్వ కానీ 90 కొద్దిగా ఇది కూడా ఉన్నట్టుగా ఇది కూడా చూపించమన్నారు. श्री वास्तु पुरुष नवग्रह देवता प्रसाद लक्ष्मी देवता संपूर्ण अनुग्रह यजमानुष्य सकल श्रेय वृद्धि वास्तु पुरुष आदित्य नवग्रह देवता श्री लक्ष्मी देवता प्रकाश मूलमंत्र हवनम अन्योन्य ब्राह्मण सहायेन अद्य करिष्ये ओम तुरंग गणपति प्रार्थना करिष्ये ओम जय ब्रह्मणस्पदान श्रृण्वन् श्री महागणाधिपते नमः प्रणव देवी सरस्वती वाजय भैरवादिनेवदे ये नाम विद्यातो श्री महासरस्वती त्वमासेत श्री सत्यनारायण स्वामी देवताभ्यो नमः।